హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ శ్రావణీస్ కుకింగ్. ఇవాల్టి రెసిపీ టొమాటో రైస్. టొమాటో రైస్ని చాలామంది చాలా కాంప్లికేట్ చేసేస్తారు. ఈ ప్రాసెస్లో చేసి చూడండి, చాలా ఈజీగా టేస్టీగా 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. మొదటగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో 3 కట్ చేసుకున్న టొమాటోలను యాడ్ చేసుకోవాలి. 3 టొమాటోలు యాడ్ చేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చి యాడ్ చేసుకొని 6 నుంచి 7 వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. కొన్ని కరివేపాకులు యాడ్ చేసుకోవాలి. ఆ పోపు కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోనే 2 పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకోవాలి. అది కాస్త ఫ్రై అవ్వగానే అందులో ఒక ఆనియన్ సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఈ పోపును మొత్తం బాగా కలిపి దూరగా ఫ్రై అయ్యే వరకు వేగనివ్వాలి. సన్నటి సెగ మీద కాస్త కలుపుతూ వేగనిచ్చిన తర్వాత అందులో ఒక ఆనియన్ని కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. వీటిని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోనే మొదట మిక్సీ పట్టిన టొమాటో గుజ్జుని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. టొమాటో గుజ్జుని యాడ్ చేసుకొని ఇది కాస్త కలిపి 5 నుంచి 6 నిమిషాల పాటు వీటిని బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని దీనిని 5 నుంచి 6 నిమిషాల పాటు దోరగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ టొమాటో రైస్ని బ్రేక్ఫాస్ట్లోకి, లంచ్ బాక్స్లోకి, డిన్నర్లోకి ఈజీగా చేసుకోవచ్చు. 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత ఎంత స్పైసీగా ఫ్రై అయిపోయిందో. ఈ పద్ధతిలో టొమాటో రైస్ చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మిగిలిపోయిన అన్నాన్ని అయినా యాడ్ చేసుకోవచ్చు, అప్పుడే చేసిన రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. 1 కప్పు వరకు రైస్ యాడ్ చేసుకొని నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా 1 కప్పు రైస్ యాడ్ చేసుకొని ఈ మీడియం ఫ్లేమ్లో ఈ రైస్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రైస్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కస్తూరి మెంతి అయినా యాడ్ చేసుకోవచ్చు, కొత్తిమీర అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలి. అంతే, సింపుల్. మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి.